జార్జ్, సినిమా అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పనిచేసే ఒక దుష్టశక్తి. సినిమా వాక్యాన్ని వ్యతిరేకంగా పనిచేయడం ఏంట్రా? మోహపు చూపు వ్యభిచారమని వాక్యం చెబుతుంటే అమ్మాయిలను అసభ్యంగా చూపిస్తూ సినిమా మోహపు చూపును అలవాటు చేస్తుంది. దేవుని వాక్యం శత్రువుని క్షమించమని చెబుతుంటే శత్రువుపై ఎలా పగ తీర్చుకోవాలో సినిమా చూపిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోమని బైబిల్ చెప్తుంటే సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా సినిమా తీయబడుతుంది. వివాహానికి ముందు ప్రేమ పేరుతో స్త్రీ పురుషులు అపవిత్రంగా ప్రవర్తించడం పాపమని వాక్యం బోధిస్తుంటే ప్రేమ అంటే ఇదే అని సినిమా చూపిస్తుంది. ఒక వ్యక్తిని కొట్టడం దుష్టత్వం అని బైబిల్ చెప్తుంటే దాని హీరోయిజం అని సినిమా చూపిస్తుంది. బూతులు సరసోక్తులు పాపమని వాక్యం బోధిస్తుంటే వాటిని హాయిగా నవ్వుకునే జోక్స్గా సినిమా చూపిస్తుంది. సినిమా మనిషి యొక్క జీవన విధానాన్ని, నైతిక విలువలను, ఆలోచనలను, మనస్సును పాడు చేస్తుంది. ఒకప్పుడు యుక్త వయసు వచ్చాక ఎవరో కొందరు మాత్రమే ప్రేమించుకునేవారు. కానీ నేడు స్కూల్ వయసు నుండే ఎలా ప్రేమించుకోవాలి, ఎలా తప్పు చేయాలి అని సినిమా ద్వారా సమాజం నేర్చుకుంటుంది. యవనస్తులు లవ్ పేరుతో వ్యభిచారం చేస్తున్నారు. అమ్మాయిలైతే సిగ్గు లేకుండా అసభ్యమైన వస్త్రాలు ధరిస్తున్నారు. అబ్బాయిలు త్రాగటం, సిగరెట్లు కాల్చడం, రోడ్లపైన అమ్మాయిల వెనక తిరగటం, గొడవలు, కొట్లాట్లు, ఇలా ఎన్నో రకాలుగా పాడైపోవడానికి ఈ సినిమాలే ముఖ్య కారణం. పెద్దవారు, చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ కలిసి డబుల్ మీనింగ్తో కూడిన పాటలు, జోకులు, రొమాన్స్ సన్నివేశాలు నిరభ్యంతరంగా చూస్తున్నారు. లోకం పరిస్థితి ఎలా ఉంటే లోకానికి వెలుగ్గా ఉండాల్సిన క్రైస్తవులు కూడా లోకస్తులు వలె చీకటితో నిండిన సినిమాలను చూస్తూ ఫ్యాషన్, ట్రెండ్, స్టైల్ అంటూ లోకాన్ని వెంబడిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం!